ఫ్రోజన్ షోల్డర్ గురించి ఈరోజు మాట్లాడదాము. ఫ్రోజన్ షోల్డర్ అనేది మెయిన్ గా షోల్డర్ లో పెయిన్ ఉంటదండి, స్టిఫ్నెస్ ఉంటది. సో 50 to 60% ఆఫ్ ది పేషెంట్స్ లో అసలు కాస్ట్ తెలియదు. మెయిన్ గా ఏంటంటే షుగర్ లెవెల్స్, అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉంటది కదండి, అంటే షుగర్ లెవెల్స్ బాగా ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లం వచ్చింది అనమాట, ఈ ఫ్రోజన్ షోల్డర్. డయాబెటిక్ లో మెయిన్ గా వచ్చిందండి, నాన్ డయాబెటిక్ పర్సన్స్ లో కూడా ఫ్రోజన్ షోల్డర్ వచ్చింది. ఈ హై షుగర్ లెవెల్స్ ఏం చేస్తుంది అంటే బాడీలో మన షోల్డర్ జాయింట్ లో క్యాప్సిల్ అనేది ఒకటి ఉంటది అనమాట, లైనింగ్ లేయర్. ఈ బాల్ అండ్ సాకెట్ జాయింట్ అండి, షోల్డర్ జాయింట్ అనేది ఇది గ్లినాయిడ్. ఈ షోల్డర్ జాయింట్ వచ్చేసి ఇలా ఉంటది. సో దీని చుట్టూ మనకు ఒక లేయర్ ఉంటది అనమాట, క్యాప్సిల్ అటాచ్మెంట్ కి. ఈ క్యాప్సిల్ అనేది బాగా ఇన్ఫ్లమేషన్ అంటే వాపు వచ్చేసిద్ది అనమాట. ఆ ఇన్ఫ్లమేషన్ వల్ల ఏంటంటే ఫ్రోజన్ షోల్డర్ వస్తుందండి మెయిన్ గా డయాబెటీస్ పేషెంట్స్ లో. సో డయాబెటీస్ లో ఏంటంటే కొంతమందికి ఐకి కొట్టచ్చు, కిడ్నీకి రావచ్చు, డయాబెటిక్ నెఫ్రోపతి అంటారు, నరాలు అంత వీక్నెస్ అయిపోవచ్చు, డయాబెటిక్ న్యూరోపతి అంటారు. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో మెయిన్ గా షోల్డర్ కొంతమందిలోనే వచ్చేది. ఒకవేళ షోల్డర్ పెయిన్ వచ్చిందంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ద సస్పెషన్ అనమాట, డయాబెటీస్ ఉంది కాబట్టి. ఎవరైనా నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే, మీకు ఏమైనా డయాబెటీస్ ఉందండి? ఎప్పుడు చెక్ చేయించుకోలేదండి అంటే, నేను ఎప్పుడు కూడా ఏంటంటే HbA1c, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్, ఈ బ్లడ్ టెస్ట్ కంపల్సరీ రాస్తాను. ఇంకోటి ఏంటంటే ఫిజికల్ ఎగ్జామినేషన్, ఈ మూమెంట్స్ అన్ని చూస్తాను. ఈ మూమెంట్ ఫార్వర్డ్ ఫ్లెక్షన్ గానీ, ఎక్స్టర్నల్ రొటేషన్ గానీ, ఇంటర్నల్ రొటేషన్ గానీ. సో ఈ మూమెంట్స్ కానీ రెస్ట్రిక్ట్ అయ్యి సివియర్ పెయిన్ వచ్చి నైట్ టైం కూడా భుజం నొప్పి వచ్చి మొత్తం స్ప్రెడ్ అవుతున్నా గానీ మనం అది ఫ్రోజన్ షోల్డర్ అనే చెప్పొచ్చు.